నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? ట్యాక్స్ డబ్బులతో నీకు ఉద్యోగం వస్తుంది. ఊరికనే వస్తుందా? ఎక్కడి నుంచి చెట్ల నుంచి రాలి పడుతున్నాయి ఆ డబ్బులు. ఈ ట్యాక్సులు ఈ యాచకుడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు. అతను సబ్బు కొంటే ట్యాక్సు, అతను అగ్గిపుల్ల కొంటే ట్యాక్సు, బియ్యం కొంటే ట్యాక్సు, కూరగాయలు కొంటే ట్యాక్సు, మందు బిళ్ళ కొంటే ట్యాక్సు, కరెంటుకి ట్యాక్సు. ఇంట్లో అతనికి ఓ చిన్నదో పెద్దదో చెట్టు కిందైనా ఇల్లు అనేది ఉంటుంది కదా. అతను బతకాలంటే అన్నీ కొనుక్కోవాలి కదా. బట్టలు కొనుక్కుంటే ట్యాక్సు, ఆ ట్యాక్సులు డబ్బులతోనే కదా మీకు జీతాలు వస్తున్నాయి. అది యాచకుడు కట్టాడా ఇంకొకటి కట్టాడా అనేది కాదు. ప్రతి ఒక్కడు ట్యాక్స్ కడుతుంటేనే ట్యాక్స్ డబ్బులతో మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. మీకు ఇంత బలుపు దేనికి? మీరు ఇందాక అన్నింది 100% కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. ఎందుకు ఇంత బలుపు మీకు? మీరు మనుషులుగా ఏ రోజో చచ్చిపోయారు. మీరు నడుస్తున్న జీవోత్సవాలు నా డబ్బు తప్పితే ఏది మీకు పట్టదు. డబ్బే మిమ్మల్ని నడిపిస్తుంది. అది అందరు ఉద్యోగస్తులను నేను మాట్లాడట్లేదు, లంచాలు తీసుకునే ఉద్యోగస్తుల గురించే మాట్లాడుతున్నా.